అంటే ఏంటి? ఇండెక్స్ ఫండ్ అనేవి రిస్క్ కంట్రోల్ చేస్తూ లాంగ్ టర్మ్ లో వెల్త్ బిల్డ్ చేయాలనుకునే ప్రతి ఇన్వెస్టర్స్ కోసం సింపుల్ లో కాస్ట్ స్మార్ట్ సొల్యూషన్ గా చెప్పవచ్చు. ఇండెక్స్ ఫండ్ కోసం A to Z ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అలానే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణుకా కాకినాడ లాగ్స్. మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేయడం మర్చిపోకండి మరియు నోటిఫికేషన్ బెల్ ని ఆన్ చేయండి. సో మీరు మా ఎగ్జైటింగ్ లాగ్స్ ని మిస్ అవ్వకుండా ఉంటారు. ఇండెక్స్ ఫండ్ అనేది ఒక రకమైన మ్యూచువల్ ఫండ్స్. ఈ ఫండ్ నిఫ్టీ 50 లేదా సెన్సెక్స్ లాంటి ముఖ్యమైన మార్కెట్ ఇండెక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే విధానం. ఎగ్జాంపుల్ కి నిఫ్టీ 50 ఇండెక్స్ అంటే ఏంటి? ఇది నిఫ్టీ 50 లో ఉన్న 50 కంపెనీ షేర్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. సెన్సెక్స్ ఇండెక్స్ ఫండ్ అయితే సెన్సెక్స్ లో ఉన్న 30 కంపెనీ షేర్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ఇక్కడ ఫండ్ మేనేజర్ వేరే స్టాక్స్ ని ఎంపిక చేయడు, అంటే ఇండెక్స్ లో ఉన్న కంపెనీస్ లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. అందుకే ఇవి ప్యాసివ్ ఫండ్స్ కూడా అని కూడా అంటారు. నెంబర్ 2, ఇండెక్స్ ఫండ్ ఎలా పనిచేస్తుంది? ఎగ్జాంపుల్ నిఫ్టీ 50 ఇండెక్స్ తీసుకుందాం. ఇందులో రిలయన్స్, TCS, ఇన్ఫోసిస్, HDFC బ్యాంక్స్ లాంటి 50 టాప్ కంపెనీస్ ఉంటాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా వీటిని NSE నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎంపిక చేస్తుంది. ఈ ఇండెక్స్ ఫండ్ అంటే 50 స్టాక్స్ లో రేషియో ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. అంటే రిలయన్స్ వెయిటేజ్ ఎక్కువగా అయితే ఆ ప్రొపోర్షన్ లో మీరు ఫండ్ లో ఎక్కువ భాగం రిలయన్స్ స్టాక్స్ ఉంటుంది. ఇండెక్స్ ఎంత పెరుగుతుందో మీ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ కూడా అలాగే పెరుగుతాయి. నెంబర్ 3, యాక్టివ్ ఫండ్ వర్సెస్ ప్యాసివ్ ఫండ్. యాక్టివ్ ఫండ్ అంటే ఏంటి? ఫండ్ మేనేజర్ మాన్యువల్ గా స్టాక్స్ ని ఎంచుకుంటాడు, రీసెర్చ్ చేసి అవుట్ పర్ఫార్మెన్స్ చేయాలని ప్రయత్నిస్తాడు. ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువగా ఉంటే రిటర్న్ అన్ప్రెడిక్టబుల్ గా ఉంటాయి. ఎగ్జాంపుల్ కి ప్యాసివ్ ఫండ్ అంటే ఇవి నిఫ్టీ 50 సెన్సెక్స్ లాంటి ఇండెక్స్ లో అనుసరిస్తున్నాయి. ఫండ్ మేనేజర్ మాన్యువల్ గా స్టాక్స్ ని ఎంపిక చేస్తాడు, ఎందుకంటే ఇండెక్స్ లో ఏ కంపెనీస్ ఉన్నావో అవే తీసుకుంటారు. అందుకే వీటికి ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉంటుంది. రిటర్న్స్ కూడా ఇండెక్స్ దగ్గరగా ఇంచుమించు వస్తాయి, అంటే బాగా కన్సిస్టెంట్ గా ఉంటాయి. కానీ ఇండెక్స్ ఫండ్ కన్నా ఎక్కువ రిటర్న్స్ మాత్రం రావు. ప్యాసివ్ ఫండ్ అనేవి తక్కువ ఖర్చుతో ఎక్కువ కష్టపడకుండా స్టడీ రిటర్న్స్ కోసం సరైన ఎంపిక అని చెప్పవచ్చు. ఎగ్జాంపుల్ నిఫ్టీ 50 రిటర్న్స్ లాస్ట్ 10 years లో యావరేజ్ గా 11 to 13% యాన్యువల్ గా ఉంటాయి. సేమ్ ఇండెక్స్ ఫండ్ రిటర్న్స్ కూడా దగ్గరగా కొంచెం తక్కువగా ఉండవచ్చు. నెంబర్ 4, ఇండెక్స్ ఫండ్ లో రిటర్న్స్ అండ్ రిస్క్ ఎలా ఉంటాయి? రిటర్న్స్ విషయానికి వస్తే లాంగ్ టర్మ్ లో 10 years పైగా ఇండెక్స్ ఫండ్ డీసెంట్ రిటర్న్స్ ఇచ్చాయి. 10% to 13% యాన్యువలైజేషన్ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. రిస్క్ విషయానికి వస్తే మార్కెట్ ను అనుసరించి రిస్క్ ఉంటుంది, కానీ యాక్టివ్ ఫండ్ కన్నా రిస్క్ తక్కువగానే ఉంటుంది, ఎందుకంటే పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ ఉంటుంది కాబట్టి. ఇండెక్స్ ఫండ్ మోస్ట్లీ లార్జ్ క్యాప్ కంపెనీస్ లోనే ఉంటాయి, అంటే ఆల్రెడీ ప్రూవెన్ ఫైనాన్షియల్ స్ట్రాంగ్ అయిన కంపెనీస్ గా చెప్పవచ్చు. నెంబర్ 5, ఇందులో టాక్సేషన్ ఎలా ఉంటుంది? లాంగ్ టర్మ్ అనగా ఫస్ట్ ఇయర్ లాంగ్ టర్మ్ కన్నా 1 సంవత్సరం కన్నా ఎక్కువ కాలం ఇన్వెస్ట్మెంట్ చేస్తే పోర్ట్ఫోలియో ప్రాఫిట్ 1 లక్ష దాటినప్పుడు మాత్రమే ట్యాక్స్ పడుతుంది. దానికి 12.5% ట్యాక్స్ విధిస్తారు. ఉదాహరణకి మీరు 1.5 lakhs లాభం పొందితే తొలి ₹1,00,000కి ట్యాక్స్ లేదు. మిగతా 50,000 పై 12.5% అంటే ₹6,250 వరకు ఉంటుంది. షార్ట్ టర్మ్ అంటే 1 సంవత్సరం లోపు అమ్మితే మీకు వచ్చిన లాభం మొత్తం మీద 20% ట్యాక్స్ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 50,000 లాభం పొందితే దానిపై నేరుగా 20% అంటే 10,000 ట్యాక్స్ పడుతుంది. నెంబర్ 6, ఇందులో SIP చేయాలా లేదా లంసంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలా? ఇండెక్స్ ఫండ్ లో మీరు SIP ద్వారా రెగ్యులర్ గా ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. ఈ విధంగా మీరు మార్కెట్ టైమింగ్స్ అవాయిడ్ చేయవచ్చు. మార్కెట్ హైలో ఉన్నా లోలో ఉన్నా కూడా ఇబ్బంది పడవసరం లేదు. కన్సిస్టెంట్ గా ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. అంటే మీరు వర్కింగ్ ఎంప్లాయ్ అయితే 10 to 20 years పాటు కన్సిస్టెంట్ గా SIP చేయగలిగితే ఇండెక్స్ ఫండ్ మీకు పర్ఫెక్ట్ అని చెప్పవచ్చు. లేదంటే మీరు ఎక్కువ అమౌంట్ అవైలబుల్ అయితే లంసంలో కూడా లాంగ్ టర్మ్ గోల్స్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. నెంబర్ 7, ఎవరు ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవాలి? బిగినర్స్ ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. టైం లేదని మార్కెట్ ని యాక్టివ్ ట్రాకింగ్ చేయలేని వారికి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. లాంగ్ టర్మ్ వెల్త్ బిల్డ్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి లో కాస్ట్ ఇన్వెస్టింగ్ చేయాలనుకునే వారు కూడా ఇండెక్స్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. నెంబర్ 8, బెస్ట్ ఇండెక్స్ ఫండ్. ఇప్పుడు కొన్ని బెస్ట్ పర్ఫార్మింగ్ ఇండెక్స్ ఫండ్ నేమ్ చూద్దాం. నిపాన్ ఇండియన్ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్, HDFC ఇండెక్స్ ఫండ్ నిఫ్టీ 50 ప్లాన్, UTI ఇండెక్స్ ఫండ్, ICICI ప్రుడెన్షియల్ నిఫ్టీ నెక్స్ట్ 50 ఇండెక్స్ ఫండ్, మోతిలాల్ ఆస్వాల్ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్. ఎగ్జాంపుల్ కి వీటిని బెస్ట్ ఇండెక్స్ ఫండ్ అని చెప్పవచ్చు. సో ఫ్రెండ్, ఇండెక్స్ ఫండ్ అనేవి సింపుల్, లో కాస్ట్ అండ్ ఎఫెక్టివ్ వే టు ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్. సో మీకు టైం లేకపోయినా, స్టాక్ పికింగ్ నాలెడ్జ్ లేకపోయినా మీరు ఇండెక్స్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇండియన్ టాప్ కంపెనీస్ లో ఇండైరెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లే. లాంగ్ టర్మ్ పేషెన్స్ ఉంటే మీరు ఈ ఫండ్ ద్వారా సాలిడ్ వెల్త్ బిల్డ్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఇలాంటి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ వీడియోస్ కోసం రేణుకా కాకినాడ లాగ్స్ ఛానల్స్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంటిల్ దెన్ టేక్ కేర్.